ప్రియమైన యూట్యూబ్ వ్యూవర్స్కి నమస్కారం అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. ఇంతకాలంగా అనేక రకాల అనారోగ్య సమస్యల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మీకు విలువైన సమాచారాన్ని అందించలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఈరోజు మరలా ఒక వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనకి 2025వ సంవత్సరంలో కొన్ని రాశులకు అనేక రకాలుగా అదృష్ట యోగం కలగబోతుందండి. అందులో కొన్ని రాశులను గురించి మనం తెలుసుకుందాము. ఇక మనిషి యొక్క జీవితం నవగ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఈ గ్రహాల కదలిక అనేది మన యొక్క జీవన శైలిని ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. అయితే వీటి వల్ల మనకి 2025 సంవత్సరంలో కొన్ని రాశులపై ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. కొంత మంచి జరుగుతుంది, కొన్ని రాశులకు చెడు కూడా జరగవచ్చు. అయితే మంచి జరిగే రాశులు ఏవైతే ఉన్నాయో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని, అనుకున్న విధంగా జీవించగలుగుతారని నేను భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇక కేతు గ్రహ ప్రభావం అనేది కొన్ని రాశులపై మంచి ప్రభావాన్ని కలిగించబోతుంది. అలాగే అదృష్టయోగాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఇక వారికి చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ధన లాభంతో పాటు అన్నింట విజయాన్ని దక్కించుకుంటారు. అలాగే అన్ని రాశులకు కన్ను కుట్టే విధంగా జీవించగలుగుతారు 2025వ సంవత్సరంలో. అలాగే వీరికి డబ్బుకు కూడా ఎలాంటి లోటు అనేది కనిపించదు. అయితే 9 గ్రహాలలో అశుభ గ్రహంగా చెప్పుకోబడుతున్న కేతు గ్రహము తిరోగమన దిశలో ప్రయాణిస్తూ ఉంటాడు. రాహుకేతువులు విడదీయరాని గ్రహాలుగా చెబుతారు. ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి ఈ ఏదైతే రాహుకేతువులు ఉన్నారో వారికి 18 నెలల సమయం పడుతుంది. రాహుకేతువులు వేర్వేరు రాశుల్లో ప్రయాణించినా వారి కార్యకలాపాలు మాత్రం ఒకేలా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే కేతు గ్రహం గత ఏడాది అక్టోబర్ నెల చివరన కన్యా రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఏడాది పొడుగునా ఒకే రాశిలో ఆయన సంచరించాడు. 2025వ సంవత్సరంలో తన స్థానాన్ని కొంత మార్చుకుంటున్నాడు. కేతువు సంచారం వలన అనేక రకాల కార్యకలాపాలు ఈ రాశులపై భారీ ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అయితే నవంబర్ 10 నుండి కేతువు పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించాడు. జూలై 20, 2025 వరకు కూడా అదే నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది అన్ని రాశులపై ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే కొన్ని రాశులు దీని ద్వారా రాజయోగాన్ని పొందుతారు. ఇది ఏ రాశిలో ఎక్కడ ఉందో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక మొదటగా మేషరాశి. కేతు సంచారం వలన వీరికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. చాలా సంతోషించాల్సిన విషయమే కదా. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో 2024లో చెప్పలేను, కానీ ఈ 2025వ సంవత్సరంలో మెరుగ్గా మారుతుంది. అనేక ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. చేతికి అనేక రకాలుగా ధనం అనేది అంది వస్తుంది. దీని ద్వారా వీరికి డబ్బుకు లోటు అనేదే ఉండదు. అలాగే వీరి కుటుంబ జీవనం కూడా చాలా సంతోషంగా గడిచిపోతుందండి. ఎలాంటి కలహాలున్నా, విభేదాలున్నా, అలాగే వీరి మధ్యలో పొరపక్షాలు ఏవి నెలకొని ఉన్నా కూడా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అందరి మధ్యలో ఉన్న ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అందరూ అన్యోన్యంగా కలిసిపోతారు. మంచి కుటుంబానికి మార్గదర్శకంగా ఈ 2025 సంవత్సరంలో మేషరాశి వారు నిలబడతారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇక కేతు గ్రహ సంచారం వలన ప్రయోజనం పొందబోతున్న మరో రాశి ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి కేతు సంచారం వలన వీరికి అనుకోని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వీరి తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందగలుగుతారు. అలాగే స్నేహితుల నుండి కూడా మంచి పురోగతిని, అంటే స్నేహితుల మధ్య మంచి పురోగతి అనేది సాధించగలుగుతారు. మంచి అన్యోన్యత పెరుగుతుంది, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల స్నేహితులు కూడా వీరికి ముందుకు సాగడానికి ఎన్నో విధాలుగా సహకరిస్తారు ఈ 2025వ సంవత్సరంలో. ఇక వీరు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కేతుగ్రహ ప్రభావం వలన ఇతరులను
నిందించకుండా చాలా గౌరవిస్తారు. ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల 2025 సంవత్సరంలో చాలా గౌరవిస్తారు, మంచి మర్యాదను చూపించగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి కేతుగ్రహ ప్రభావం వలన 2025 సంవత్సరంలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు, వ్రతాలు, నోములు, దేవుడి యొక్క ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి దైవ అనుగ్రహం కూడా 100కి 100% ఉంటుంది. వీరు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏదైతే డబ్బు వెచ్చించి ఏ పని అయితే చేస్తారో దానికి 100 రెట్లుగా వీరి చేతికి అందుతుంది డబ్బు. ఇలా వీరు డబ్బు సంపాదన అధికంగా సంపాదించడానికి మంచి అవకాశం 2025లో తప్పకుండా దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఎలాంటి అవకాశం దొరికినా కూడా మీరు దాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే గాలికి దీపం పెట్టి దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన దీపం ఆరిపోకుండా ఉండదు కదా. మీ పని మాత్రం మీరు తప్పకుండా చేయండి. కర్కాటక రాశి వారికి మాత్రం ఈ కేతుగ్రహ ప్రభావం వలన అధికంగా అదృష్టయోగం, రాజయోగం పట్టబోతుందని చెప్తాను. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి కూడా కేతుగ్రహ ప్రభావం వలన ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుందని చెప్తాను. వీరు దేవాలయాలను సందర్శించడం కానివ్వండి, ఏవైనా పరిహారాలు చేసుకోవడం వల్ల కానివ్వండి, అలాగే నోములు, వ్రతాలు, పూజలు చేయడం వలన వీరికి 100కు 100% దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. దానివలన వీరు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే మనశ్శాంతి లేని వారికి కూడా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న అనేక రకాల సమస్యల నుండి కూడా ఆ భగవంతుని కృపతో బయటపడగలుగుతారు ఈ 2025 సంవత్సరంలో. ఇక వీరికి ఈ ఆధ్యాత్మికతపై ఉన్న మక్కువ అనేది మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. వీరు నమ్మితే మోసం చేస్తారనే ఒక నానుడి ఉంది సింహరాశి వారికి. అయితే ఈ సంవత్సరంలో నమ్మినా, వీరు నమ్మకంగా పనిచేసినా అది వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. అది ఒకటి చాలా పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఈ 2025 సంవత్సరంలో సింహరాశి వారు ఎవరినైనా నమ్మి ముందుకు సాగవచ్చు. అలా అని చెప్పి అడ్డదిడ్డంగా ఎవరిని నమ్మకండి. కానీ నమ్మటం అనేది ఈ సింహరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఈ సంవత్సరంలో వీరు కొంతవరకు మీరు నమ్మవచ్చు. ఎదుటివారిని నమ్మి పనులు చేసుకోవచ్చు, దానిలో విజయాన్ని సాధించవచ్చు. ఇక సింహరాశిలోని విద్యార్థులకు కూడా ఈ కేతుగ్రహ ప్రభావం అనేది చాలా రాజయోగాన్ని కలిగిస్తుంది. మంచి ఉన్నత విద్యను అందిస్తుంది. అలాగే వీరు విదేశాలలో విద్య అభ్యసించాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వాటిగా తలుపు తట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరిని వెన్నంటి ముందుకు సాగేలా చేయడం కేతుగ్రహ ప్రభావమే చెప్పవచ్చు. దీనిలో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఇల్లు కానీ వాహనాలను కానీ కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం విజయం అనేది తప్పకుండా లభిస్తుంది. సొంత ఇల్లుని, సొంత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలలో విజయాన్ని మాత్రం సాధిస్తారని చెప్తాను. ఇక వీరికి ఎలాంటి కోరికలున్నా కూడా 2025 సంవత్సరంలో 100కు 100% తీరిపోతాయని చెప్తాను. సింహరాశి వారు దేవుడిని నమ్ముకుంటే మాత్రం మోసపోవడం, నమ్మి వెనకపడిపోవడం మాత్రం ఈ 2025 సంవత్సరంలో జరగదని చెప్తాను. ఇలా ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఈ కేతుగ్రహ సంచారం వలన ఎల్లప్పుడూ ఏ రాశికైనా ఎంతో కొంత నెగిటివ్ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ 2025 సంవత్సరంలో ఈ 3 రాశులకు మాత్రం రాజయోగం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా 2025 సంవత్సరంలో నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా వీరు ముందుకు సాగండి. నమ్మకంగా ముందుకు సాగడం వల్ల మీ పనులు విజయాన్ని సాధిస్తారు. అలాగే డబ్బు సంపాదించగలుగుతారు. కొత్త ఇల్లుని, వాహనాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగండి. నమ్మకంగా విదేశ విద్య కూడా మీకు కలిసి వస్తుంది. ఈ 3 రాశుల వారికి మాత్రం మిగతా రాశుల కన్నా మంచి రాజయోగం అనేది ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఉంది. కన్ను కుట్టే విధంగా కూడా ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా కన్నుదిష్టి నుండి తప్పించుకొని ఈ పనులు చేయండి. ఇవండి ఈరోజు ఈ 3 రాశులకు పట్టిన రాజయోగం ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.